హాయ్ హలో అండి. నేను మీ శ్రావణి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు ఈ వీడియోలో నేను మా ఇంట్లో వినాయకుని పూజ ఎలా చేసుకున్నాను, అలాగే ఈ వినాయక చవితికి నేను చేసిన ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఉండ్రాళ్ళు కుడుములు ప్రిపేర్ చేశానండి. దీనికోసం నేను ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 1 కప్పు వరకు బియ్యపిండి అనేది తీసుకున్నానండి. అదే కప్పుతో వాటర్ కొలుచుకోవాలి కాబట్టి ఆ కప్పు బియ్యపిండిని ప్లేట్లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఆ కప్పులో 1 కప్పు వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. దీంట్లోకి కొంచెం అంటే చిటికెడు ఉప్పు అనేది వేసుకుంటున్నానండి. ఇలా ప్రసాదాలలో కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నీళ్ళన్నీ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బియ్యపిండిని దీంట్లో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ వాటర్ ఈ బియ్యపిండి అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఉండ్రాళ్ళు అనేవి చాలా స్మూత్గా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా నెయ్యి అనేది వేసేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత అంటే మనం చేయి పెట్టి కలిపేంత వరకు చల్లారిన తర్వాత ఈ విధంగా అంతా ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలపకూడదండి, చేయి కాలిపోతుంది. ఈ విధంగా అంతా ఒక ముద్దలాగా కలిపేసుకొని ఒక ప్లేట్ తీసేసి పక్కకు పెట్టుకొని ఈ విధంగా ఉండ్రాళ్ళలాగా చేసుకోవాలి. మన వేళ్ళతో ఇలా అచ్చులు అనేవి పడతాయండి. ఇలా ఉండ్రాళ్ళు నేను ఇక్కడ 5 వరకు ఉండ్రాళ్ళు చేసుకున్నాను. ఇలా పొడవుగా చేసే వాటిని కుడుములు అంటారండి. ఉండ్రాళ్ళు అనేవి రౌండ్గా చేసుకుంటాము. సో నేను బెల్లపు ఉండ్రాళ్ళు చేస్తున్నాను కాబట్టి ఇలా బెల్లం అనేది తురిమేసి దాంట్లో యాలకుల పొడి వేసేసి ఇట్లా మొత్తం కలిపి పెట్టేసుకున్నాను. స్టవ్ పైన ఇందాకటి కడాయే పెట్టేసుకొని దాంట్లోకి ఈ బెల్లాన్ని వేసేసి కొంచెం వాటర్ అనేవి పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ బెల్లం మొత్తం కరిగించేసుకోవాలి. ఇలా 1 స్పూన్ పెట్టి కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగించేసుకోవాలండి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఇందాక పక్కకు పెట్టేసుకున్న బియ్యపిండి ముద్ద ఉంది కదండి, దాన్నంతా దీంట్లోకి వేసేసుకొని మొత్తం బెల్లము ఈ బియ్యపిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా చేయితో మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసేసుకొని దీంట్లోకి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది స్టఫ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్లో అంటే నేను ఓన్లీ బాదము, జీడిపప్పు మాత్రమే ఇలా పలుకుల్లాగా దంచుకున్నాను. వీటిని ఈ పిండి ముద్దలో పెట్టేసి మొత్తం రౌండ్గా ఉండ్రాల్లాగా చుట్టేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఏమీ వేయకుండా ప్లెయిన్గా చేసిన కుడుములు, అలాగే ఈ బెల్లంతో డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు ఇలా ఒక 5 చేసుకున్నానండి. బియ్యపిండితో చేసుకున్న అదే ప్లెయిన్గా వేసినవి 5, ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసుకున్నవి 5, అలాగే మిగిలినవి ఒక 11 వరకు మొత్తము చిన్న చిన్న ఉండ్రాల్లాగా ఇట్లా చిన్న అప్పాల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మొత్తం కలిపి 21 వచ్చేలాగా చేసుకున్నానండి. ఇక్కడ 3 రకాలు మాత్రమే నేను దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. మీరు మోదుకల్లాగా కూడా చేసుకోవచ్చు. వీటిని ఇలా స్టఫ్ చేసుకొని నా దగ్గర మోదుకలుగా చేసే మోదుకల ప్రెస్సింగ్ది లేదండి. సో ఈ విధంగా నేను సింపుల్గా ఉండ్రాలు అనేవి చేసుకున్నాను. కుడుములు ఉండ్రాలు చేసేసుకొని ఇట్లా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రకి నెయ్యి అనేది రాసుకొని మొత్తం నెయ్యి అనేది ఇలా ఇడ్లీ ప్లేట్లకి మొత్తం అప్లై చేసేసి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాళ్ళు దీంట్లో పెట్టేసి ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో
పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా మంచి ఆవిరి మీద ఉడకనివ్వాలండి. ఇలా ఒక 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం వట్టెప్పుడు చేసుకొని తినలేం కాబట్టి ఇలా ఈ వినాయక చవితి రోజు ఈ విధంగా మనకి నచ్చినన్ని లేదంటే దేవుడికి ఇష్టంగా ప్రిపేర్ చేసుకునేవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇవి ఇలా మనం తిన్నా కూడా చాలా బలమండి. ఈ విధంగా నేనైతే దేవుడికి ఈ 21 రకాలుగా ఉండ్రాళ్ళు కుడుము చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా మొత్తము దేవుడు పటాలన్నీ తుడిచేసుకొని మంచిగా బొట్లు పెట్టేసి పువ్వులు పెట్టి నేను ఉండ్రాళ్ళు అలాగే సీతాఫలము, ఎలకపండు, యాపిల్, బనానా ఇవన్నీ గరిక, బిల్వపత్రము ఇలా అన్నీ కలిపేసి దేవుడి ముందర పెట్టేసి గణపతి అష్టోత్తరం చదువుకొని అక్షింతలు అనేవి వేశానండి దేవుడి దగ్గర. అలాగే కథ కూడా చదువుకున్నానండి. వినాయకుడిది కథ కూడా చదువుకొని అక్షింతలు నేను, మా పిల్లలు, మా వారు అందరం వేసుకున్నాము. ఈరోజు ఇలా కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు పప్పుకూర అనేది వండుకోకూడదండి. అంటే పప్పుకూర వండుకుంటే అప్పులు అవుతాయి అని అంటారు. సో ఆ విధంగా పప్పుకూర వండుకోకూడదు. అలాగే సాయంత్రం పూట చంద్రుడిని కూడా చూసుకోకూడదండి. ఈ విధంగా నేను పూజ అంతా చేసేసుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టి దేవుడికి ఈ విధంగా నేను నమస్కారం చేసుకున్నానండి. మీకు కూడా నా పూజా విధానం నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.